కార్తీక పురాణము 16వ అధ్యాయము స్తంభదీప మహత్యం. దామోదరునికి అత్యంత ప్రీతికరమైన ఈ కార్తీక మాసం నెల రోజులు నియమంగా తాంబూల దానం చేసేవాళ్ళు మరుసటి జన్మలో భూపతులుగా జన్మిస్తారు. ఈ నెలలో పాడ్యమిలో రోజుకొక్క దీపం చొప్పున విష్ణువు సన్నిధిలో వెలిగించేవాళ్ళు వైకుంఠానికి చేరుతారు. సంతానం లేనివారు కార్తీక పౌర్ణమి నాడు సంకల్పపూర్వకంగా సూర్యుడిని ఉద్దేశించి స్నానదానాలు చేయటం వలన సంతానవంతులవుతారు. పౌర్ణమి నాడు విష్ణువు సన్నిధిలో స్తూపదీప ప్రజ్వలనం వలన వైకుంఠం సిద్ధిస్తుంది. రాతితో గాని కొయ్యతో గాని స్తంభం చేయించి దానిని విష్ణు ఆలయం ముందు పాతి తరువాత శాలి ధ్యానం, వీహ్రి ధ్యానం, నువ్వులు పోసి దానిపై నేతితో దీపం పెట్టిన వాళ్ళు శ్రీహరికి ప్రియులవుతారు. ఈ స్తూప దీపాన్ని చూసినంత మాత్రం చేతనే సమస్త పాపాలు నశించిపోతాయి. ఈ దీపం పెట్టిన వాళ్ళకి వైకుంఠం సిద్ధిస్తుంది. ఈ స్తూప దీపం మహిమకు ఉదాహరణగా ఒక కథని చెబుతాను, శ్రద్ధగా వినండి. పూర్వం మాతంగ ముని ఆశ్రమంలో ఒక విష్ణు ఆలయం ఉండేది. ఎందరో మునీశ్వరులు ఆ ఆలయానికి వచ్చి కార్తీక వ్రతం చేస్తూ ఆ నెల రోజులు శ్రీహరిని షోడోపచారాలతో అర్చిస్తుండేవారు. ఒకానొక కార్తీక మాసంలో వ్రతములో పాల్గొన్న ఒక మునీశ్వరుడు కార్తీక మాసంలో విష్ణు సన్నిధిని స్తంభదీపం పెట్టడం వలన వైకుంఠం లభిస్తుందని చెబుతారు. ఈరోజు కార్తీక పౌర్ణమి కనుక మనం కూడా ఈ విష్ణు ఆలయంలో స్తంభదీపాన్ని వెలిగిద్దాం అంటూ సూచించాడు. దానికి మిగతా మునులందరూ సమ్మతించారు. గుడి ఎదుటనే కొమ్మలు కణువులు లేనటువంటి స్తూపకారపు చెట్టుని స్తంభంగా నియంత్రించి శాలివ్రీహి ధ్యానం చేసి నువ్వులు పోసి దానిపై నేతితో దీపం వెలిగించి విష్ణార్పణం చేసి గుడిలోకి వెళ్ళి పురాణ కాలక్షేపాన్ని మొదలుపెట్టారు. అంతలో బయట నుండి పటపటా శబ్దాలు వారికి వినిపించాయి. ఆ శబ్దాలు విని అందరూ వెనుతిరిగి చూశారు. వాళ్ళలా చూస్తుండగానే అంత క్రితం వాళ్ళు ప్రతిష్ఠించిన స్తూపం పటపటా శబ్దాలతో నిలువునా విరిగి పడ్డది. అందులో నుండి ఒక పురుషుడు బయటపడ్డాడు. విస్మయంతో స్తంభమాశ్చర్యంతో మునీశ్వరులందరూ విస్తుపోయారు. ఎవరు నీవు? ఇలా ఈ స్తూపంలో స్థానువుగా ఎందుకు పడి ఉన్నావు? అసలు నీ కథ ఏమిటి, వివరించు అని అడిగారు ఆ మునులు. ఓ మునీశ్వరులారా, నేను గతంలో బ్రాహ్మణుడనై ఉండి కూడా వేదశాస్త్ర పఠనం కానీ హరికథా శ్రవణం కానీ తీర్థయాత్రలు కానీ చేసి ఎరుగను. అపరిమిత ఐశ్వర్యం వలన బ్రాహ్మణ ధర్మాన్ని వదిలి మహారాజులాగా పెత్తనం చలాయిస్తూ దుష్టబుద్ధితో ప్రవర్తించేవాడిని. వేద పండితులు, ఆచారవంతులు, పుణ్యాత్ములు, ఉత్తములు అయిన బ్రాహ్మణులను నీచమైన స్థానంలో కూర్చొండబెట్టి నేను మాత్రం ఉన్నతాసనం మీద కూర్చునేవాడిని. ఎవరికి కూడా దాన ధర్మాలు చేసేవాడిని కాను. దేవ బ్రాహ్మణ ద్రవ్యాలను నా సొంత ఖర్చులకు వినియోగించుకునేవాణ్ణి. తప్పనిసరి అయినప్పుడు వాగ్దానం చేసేవాణ్ణే తప్ప ధనాన్ని ఇచ్చేవాడిని కాను. మాటను నిలుపుకునేవాణ్ణి కాను. ఫలితంగా నా మరణానంతరం నరకాన్ని చవిచూశాను. 52 సార్లు కుక్కగాను, 10,000 సార్లు కాకిగాను, మరో 10,000 సార్లు తొండగాను, ఇంకో 10,000 సార్లు పురుగుగాను, 1,000,000 జన్మలు చెట్టుగాను పడి ఉన్నాను. ఇలా గత 1,000,000 జన్మలుగా మొద్దులాగా పడి ఉన్న నాకు ఈ క్షణంలో పాప విమోచనం ఎలా కలిగిందో అర్థం కాకుండా ఉంది. కారణమేమిటో సర్వజ్ఞులైన మీకు తెలుసు. దయచేసి నాకీ పురుషాకృతి రావటానికి కారణమేమిటో చెప్పండి అంటూ వేడుకున్నాడు ఆ పురుషుడు. అతని మాటలు విని, ఈ కార్తీక వ్రతఫలం యథార్థమైంది నాయనా. ఇది నిజంగా ప్రత్యక్ష మోక్షదాయకం. మన కళ్ళ ముందరే ఈ కొయ్యకు విముక్తి కలిగింది. అందుకే కార్తీక పౌర్ణమి నాడు స్తంభదీపం పెట్టడం సర్వత్రా శుభప్రదం. మన అందరి చేత పెట్టబడిన దీపం వలనే ఈ మొద్దుకి మోక్షం లభించింది. మొద్దైనా మ్రానైనా సరే కార్తీకంలో దైవ సన్నిధిలో దీపాన్ని పెట్టడం వలన
దామోదరుడి కృపతో మోక్షం పొందటం తథ్యం అని చెప్పాడో ముని. వారి మాటల్ని విని, తపసులారా, దేహి ఎవరు, జీవి ఎవరు? జీవుడు దానిచేత ముక్తుడవుతున్నాడు. దేనిచేత బద్ధుడవుతున్నాడు? దేనిచేత మనుష్యులకు ఇంద్రియాలు కలుగుతున్నాయి? దయచేసి వివరించండి అంటూ ప్రార్థించాడా శాప విముక్తుడు. అతని ప్రార్థనని మన్నించి జ్ఞానబోధ చేయుటకు అంగీకరించాడు అంగీరస మహర్షి. కార్తీక పురాణము 16వ అధ్యాయము పారాయణ సమాప్తం.